ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురును అందించింది. సాధారణంగా ప్రతి ఏటా మార్చి నెల వచ్చిందంటే ఆర్థిక లావాదేవీల పరంగా ప్రభుత్వానికి ఎంతో కీలకమైన సమయం. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న వివిధ బిల్లులన్నిటినీ ఒకేసారి క్లియర్ చేస్తూ ప్రభుత్వం ఆల్ క్లియర్ ప్రకటన చేసింది. దీనివల్ల వేలాది మంది ఉద్యోగ మరియు ఉపాధ్యాయ కుటుంబాల్లో నెలకొన్న ఆర్థిక ఆందోళనలు తొలగిపోయి వారికి ఎంతో ఊరట లభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో ఖజానాపై ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా నిధులను విడుదల చేసింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం వేగంగా స్పందించింది. దీనివల్ల దాదాపు అన్ని రకాల ఆర్థిక బకాయిలు ఒక కొలిక్కి వచ్చినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ భారీ చెల్లింపుల వివరాలను పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన వివిధ రకాల సంక్షేమ మరియు ఆర్థిక ప్రయోజనాల రూపంలో సుమారు 1500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులు ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు మరియు భద్రతకు సంబంధించినవి కావడం విశేషం. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు కూడా దాదాపు 500 కోట్ల రూపాయల వరకు సకాలంలో అందాయి. ఈ రెండు మొత్తాలను కలిపి అంటే మొత్తం 2000 కోట్ల రూపాయలను కేవలం ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల కోసమే ప్రభుత్వం వెచ్చించి చెల్లింపులు పూర్తి చేసింది. ఇది కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి పనులు మరియు వివిధ వర్గాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న మొత్తం బిల్లుల విలువ దాదాపు 5000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక చైతన్యం నెలకొంది. ఈ నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి పిఎస్ కుమార్ గారు మరియు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో కలిసి మంత్రి గారు సుదీర్ఘంగా చర్చించి ప్రాధాన్యత క్రమంలో బిల్లులను క్లియర్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా నిధుల మళ్లింపు సాధ్యమైంది. అలాగే బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఎంత వేగంగా జరిగిందంటే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ట్రెజరీ కార్యాలయాలు మరియు బ్యాంకింగ్ వ్యవస్థలు పనిచేస్తూనే ఉన్నాయి. ఉద్యోగుల ఖాతాలోకి నిధులు జమ కావడానికి అధికారులు రేయింబవళ్లు శ్రమించారు. ఈ భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు మరియు ఎవరెవరికి ఎంత మొత్తం చేరిందనే వివరాలు శుక్రవారం నాటికి పూర్తిగా సిద్ధమవుతాయని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. అలాగే ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన ఈపీఎఫ్ బకాయిలు కూడా ఇప్పుడు పూర్తిగా క్లియర్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ లోన్లు, పార్ట్ విత్డ్రాల్స్ మరియు పదవి విరమణ పొందిన వారి ఫైనల్ పేమెంట్లకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. మార్చి 15వ తేదీ వరకు సిఎఫ్ఎంఎస్ పోర్టల్కు వెళ్లిన ప్రతి బిల్లును ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆ నిధులను ఉద్యోగుల బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తుంది. దీనివల్ల అత్యవసర అవసరాల కోసం డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి పెద్ద ఊరట లభిస్తుంది. అంతేకాకుండా ఏపీజీఎల్ఐ లోన్లు మరియు ఇన్సూరెన్స్ పాలసీల క్లోజర్స్ కు సంబంధించిన నిధులు కూడా విడుదలయ్యాయి. సబ్ ట్రెజరీ ఆఫీసర్ల చేత ఆమోదం పొంది సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలోకి వెళ్లిన ప్రతి బిల్లు ఇప్పుడు క్రెడిట్ చేయబడింది. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. మార్చి 2026 వరకు డేటా ప్రకారం పెండింగ్ లో ఉండాల్సిన అవసరం లేకుండా అప్పటి వరకు అప్డేట్ గా ఉన్న జీఎఫ్ బిల్లులన్నీ కూడా ఎస్టీఓల ఆమోదం పొందిన తర్వాత జమ చేయబడ్డాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సాహసోపేతమైన మరియు సానుకూల నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక వివిధ రకాల బిల్లుల చెల్లింపులు దాదాపు పూర్తయినప్పటికీ ఇంకా ఏవైనా చిన్నపాటి సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన బిల్లులు ఉంటే వాటిని కూడా వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు కూడా బకాయిలు అందడం వల్ల వారి వైద్య ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు ఎంతో తోడ్పాటు లభిస్తుంది. ప్రభుత్వం ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అందరూ ఆశిస్తున్నారు.